रियासत तेलंगाना के जिले नलगुंडा से हैदराबाद लाए जाने वाले 2 टन ऊंट के गोश्त को पुलिस ने मोनुकोंडा मंडल के पास गाड़ी रोककर जब्त कर लिया है। तफसीलात के मुताबिक कुछ लोगों ने जुमला 30 ऊंटों को उकुंडी गांव में ज़बाह करके उनका गोश्त लारियों के जरिए हैदराबाद लाने की कोशिश में थे कि मुकामी लोगों ने पुलिस को इसकी इत्तला दे दी। पुलिस ने फ़ौरन वहां पहुंचकर 2 टन गोश्त के साथ साथ 30 लोगों को भी गिरफ्तार कर लिया और केस बना दिया है। मजीद तहकीकात भी शुरू कर दी गई है। మున్గోడు గ్రామానికి చెందిన కయ్యం అనే వ్యక్తి ఇక్కడ ఈ కట్టే వ్యాపారం చేస్తుంటాడు. అతన్ని పశువులు రోజు అమ్ముతుంటాడు. తర్వాత అతనికి ఈ రాజస్థాన్ నుంచి వంటలు తెచ్చే కాజా కురేష్, అఫ్జల్ కురేష్ అని కొంతమంది వీళ్ళు వంటలు తర్వాత పశువులు తెచ్చి వీళ్ళు పోసి హైదరాబాద్లో మాంసం అమ్ముతుంటారు. హైదరాబాద్లో ఈ వంటలు పోయడం నిషేధం ఉన్నది. అయితే ఈయన కయ్యం నిమ్మల స్వామి కయ్యం వచ్చి ఇంకోటి చివరిలో పొలంలో చిన్న ఒకటి పశువులు పోయడానికి ఒకటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మీరు అక్కడ హైదరాబాద్ పోవడానికి మీకు ఎక్కడ వీలు కాలేదు కాబట్టి మా దగ్గర మంచి అనువైన ప్రదేశం ఓపెన్ ఏరియా ఉంది, మీరు మా దగ్గరకు వస్తే మీరు పోసుకొని రాత్రి వెళ్ళిపోవచ్చు అని కయ్యం మున్గోడు చెందిన కయ్యం చెప్తే వాళ్ళు 2 లారీల నిండా దాదాపుగా 20 గుంటలు తీసుకొని వచ్చేసి ఉక్కడి శివార్లో నిమ్మల స్వామి పొలంలో 23 గుంటలు పోసి వాటి మాంసం తయారు చేస్తారు. ఇంకొక 5 గుంటలు లైవ్ ఉన్నాయి. వీటిని నిధులు పట్టుకొని విచారించాక ఈ కాజా కురేష్ మరియు మొత్తం 125 మందిని విచారించినాం. వాళ్ళని అదుపులో తీసుకొని నేరం ఒప్పుకున్నాం. ఈరోజు వాళ్ళను అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్ పంపుతున్నాం.